ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాలు మొత్తం సర్వసుందరంగా తయారవుతున్నాయి. రేపు జరగబోయే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రస్తుతం మనము రాజమండ్రి పట్టణంలోని మాసాపేట శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రేపు వైకుంఠ ఏకాదశి కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేపడుతున్నారు? ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ రాయచుట్టి టౌన్ మాసాపేట గ్రామంలో ఉండే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రేపు జరగబోయే ఉత్తర ద్వార దర్శనం, స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మొత్తం కూడా క్యూ లైన్లు అయితేనేమి, ప్రసాదాల వితరణ అయితేనేమి, ఏ విధమైన నీటి సౌకర్యం అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంటూ మేమంతా పర్యవేక్షిస్తామని చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి రేపు స్వామివారిని దాదాపు 10,000 మంది 15,000 మంది ప్రజలంతా స్వామివారిని దర్శించుకోవడం కూడా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేయడానికి మా శాయశక్తిలో కృషి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర. ఇక్కడ ఆయన కూడా అడిగి తెచ్చిన ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, రేపు వైకుంఠ ఏకాదశి కదా, స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? ఓం నమో వెంకటేశయ్య. శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మాసాపేట, రాయచోటి మండలం. ఈ ఆలయం సుమారుగా ఒక 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నానుడి ఉంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మాండవ నదీ తీరంలో స్వామి అక్కడ కొలువు తీరుండగా అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శుక్ల ఏకాదశి నాడు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం వస్తుంది. ఈ పర్వదినం నాడు స్వామివారికి తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారి పంచామృతం అభిషేకం చేసి 4 గంటల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ సర్వదర్శనము చేస్తూ ఉన్నాము. ఈ ఆలయంలో ఉపదేవాలయాలు పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి, గోదాదేవి, ఆంజనేయ స్వామి, అక్కడ కూడా విగ్రహాలన్నీ కూడా అలంకారం చేసినాము. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ తీర్థప్రసాదములు ఇచ్చి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. వైకుంఠ ఏకాదశి రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపడుతున్నామని చెప్పి, అంతేకాకుండా భక్తులు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రేపు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే పుణ్యఫలాలు కూడా దక్కుతాయని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అంతతో షబ్బీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప జిల్లా.